డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మీరు ఇప్పటికే నీట్ 2025 రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. ఓవర్లుక్లో తెలియకుండా కొన్ని తప్పులు మనం చేసి ఉండవచ్చు. వాటిని కరెక్ట్ చేసుకోవటానికి న్యూ విండో స్టార్ట్ కాబోతుంది. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కరెక్షన్స్ టైం ఇచ్చారు. అయితే ఆ కరెక్షన్స్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏమేమి కరెక్షన్స్ చేసుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కరెక్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఉంటాయి. 11వ తారీఖు రాత్రి 11:50 వరకు కరెక్షన్స్ విండో ఆన్లో ఉంటుంది. అయితే ఏం కరెక్ట్ చేయాలి? మనం అన్నింటినీ కరెక్ట్ చేసుకోలేం. వాళ్ళు తన షెడ్యూల్లో ఏమి కరెక్ట్ చేసుకోవాలో కొన్ని అంశాలు మనకి ఇవ్వడం జరిగింది. వాటిని మాత్రమే మనం కరెక్ట్ చేసుకోగలం. అవేమిటంటే, ప్రతి ఒక్కరూ కరెక్ట్ చేసుకోవలసిన మొదటి అంశం మదర్ నేమ్, క్వాలిఫికేషన్, ఆక్యుపేషన్. వీటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. రెండవది క్యాండిడేట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అంటే 10th అండ్ ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో తప్పులు ఉంటే సరి చేసుకోవచ్చు. అలాగే స్టేట్ కేటగిరీ, సబ్ కేటగిరీ, పీడబ్ల్యూడి కేటగిరీ కరెక్ట్ చేసుకోవచ్చు. మీ సిగ్నేచర్ ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు. మీరు గతంలో ఎన్ని అటెంప్ట్స్ ఎగ్జామ్ రాశారో దాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మూడవది ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్ని మార్చుకోవచ్చు. అలాగే మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. మీరు వీటిని మాత్రమే మార్చుకోగలరు. వీటిల్లో ఏమైనా సరే పొరపాట్లు ఉంటే వెంటనే లాగిన్ అయి మార్చుకోండి. ఆలస్యం చేయవద్దు. 11వ తారీఖు వరకు ఉంది కదని ఎదురు చూడవద్దు. వీలైనంత తొందరగా తప్పుని సరి చేసుకోండి. మనం ఫుల్ క్లియర్గా ఉండాలి. ఎటువంటి మిస్టేక్ మన వైపు నుంచి ఉండకూడదు. ఎన్టీఏ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎటువంటి విషయాల్లో రాజీ అనేది అస్సలు ఉండదు. తర్వాత అభ్యర్థులు మాత్రం ఇబ్బంది పడతారు. కాబట్టి తప్పనిసరిగా మీరు వాటిని సరి చేసుకోండి. థ్యాంక్ యూ.